హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజైతే 4:30 అవుతుంది. నేనైతే పప్పుచారు చేస్తున్నా. ఇక మావాడు కూడా వేడి వేడిగా అన్నం తింటాడని నా బిడ్డ అడిగింది పప్పుచారు చేయి మమ్మీ అని. అందుకే వాళ్ళ కోసం నేనైతే పప్పుచారు నేను ఎక్కడో చదివానండి. ఒక పండితుడిని గంజి గురించి చెప్పండి అని ఒక ఆయన అడిగాడంట. అప్పుడు ఆ పండితుడు ఉన్నోని బట్టకి లేనోని పొట్టకి అన్నాడట. బాగా ఉన్నోళ్ళేమో గంజి వేసి బట్టలు పిండుకుంటాడు, లేనోడు మాత్రం అదే గంజి తాగి కడుపు నింపుకుంటాడు అని చెప్పాడంట. చిన్న దాంట్లో ఎంత అర్థం ఉంది కదా! భోజనానికి వేళలు చెప్పండి అని మరొకటి అడిగాడంట. లేనోనికి దొరికినప్పుడు, ఉన్నోనికి అరిగినప్పుడు అని చెప్పాడంట. దీంట్లో కూడా ఎంత మంచి అర్థం ఉందండి. ఇక పప్పయితే ఉడికింది. అందులోకి చింతపండయితే వేస్తున్నాను. చింతపండు ఎక్కువ మేము తినము. పుల్లగా ఉండదేమో మా చింతపండు. పుల్లగా ఉంటే పప్పుచారు మాకు నచ్చదు. అట్లానే వెల్లుల్లును పచ్చి జీలకర్ర దంచుకోవాలి. కచ్చపచ్చగా దంచుకొని మసిలేటప్పుడు కొంచెం వేసుకోవాలి, ఒక స్పూన్ అంతా. మళ్ళీ పోపులో ఒక స్పూన్ అంతా పచ్చి వెల్లుల్లి ముద్ద వేసుకున్నట్లయితే చాలా చాలా టేస్టీగా పప్పుచారులోకి చాలా బాగా ఉంటుంది. టేస్ట్ బాగా వస్తుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. కారం మాత్రం 1 స్పూనే వేసుకుంటాను. ఆ కారం బాగుండదు. అంతే, పప్పుచారు రెడీ. చాలా టేస్టీగా ఉంది. బాయ్ ఫ్రెండ్స్.